ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడు ఎలన్ మస్క్. ఆయనకి చెందిన కంపెనీ టెస్లా కార్లు భారత్‌లో తొలుత అడుగుపెట్టేది అక్కడే. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో టెస్లా తన తొలి షోరూమును ప్రారంభించబోతుంది. దీనికోసం అత్యంత ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీని అద్దె నెలకు 35 లక్షల రూపాయలు. అంటే చదరపు అడుగుకు కంపెనీ 900 రూపాయలు నెలకు అద్దెగా చెల్లించబోతోంది. ముంబై తర్వాత టెస్లా తన రెండవ షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో ప్రారంభించే అవకాశం ఉంది. తొలి దశలో టెస్లా బెర్లిన్ నుంచి కార్లను దిగుమతి చేసుకుని భారత్లో విక్రయించే అవకాశం ఉందని సమాచారం. అమెరికాలో టెస్లా కంపెనీ కార్ల కనీస ధర మన కరెన్సీలో అయితే 35 లక్షల రూపాయలు. భారత్లో ఈ కంపెనీ విక్రయించనున్న కార్ల కనీస ధర 22 నుంచి 25 లక్షల రూపాయలుగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడే టెస్లా అధినేత ఎలన్ మస్క్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాతే ఇండియాలో టెస్లా కార్ల అమ్మకానికి సంబంధించి ఎలన్ మస్క్ వేగంగా చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఎలన్ మస్క్ నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాతే భారత్లో టెస్లా కంపెనీ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ముంబైలో ప్రతిష్టాత్మకమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఒక స్థలాన్ని లీజుకు తీసుకుంది. గతంలో టెస్లా ఇండియాలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతం ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. అయినా సరే టెస్లా కార్ల యూనిట్ కోసం దేశంలోని కీలక రాష్ట్రాలైన అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్లా ఇండియాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందా లేక కొంతకాలం పాటు దిగుమతి చేసుకున్న కార్లనే భారత మార్కెట్లో విక్రయిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. భారత్లో అధిక సుంకాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్లా ఇండియాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే అంతకు మించిన అన్యాయం మరొకటి ఉండదంటూ కూడా ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో టెస్లా భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటు విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక ఫిబ్రవరి నెలలోనే అమెరికా మార్కెట్లో టెస్లా షేర్లు 28% మేర పతనమయ్యాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు $293 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి ఎలన్ మస్క్ ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తుండటము, ఆయన చేస్తున్న రాజకీయ ప్రకటనలు కూడా పలు వివాదాలకు కారణమవుతుండటంతో ఈ వ్యవహారాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితులను టెస్లా కంపెనీ, ముఖ్యంగా ఎలన్ మస్క్ ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజే ఉందని చెప్పొచ్చు. భారత మార్కెట్లో ఎంట్రీకి కూడా ఎప్పటి నుంచో ఆ కంపెనీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దీనికి మార్గం సుగమమైందనే చెప్పాలి. భారత్లో యూనిట్ ఏర్పాటు చేస్తే తప్ప దిగుమతి చేసుకున్న టెస్లా కార్లకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ మారిన పరిస్థితుల్లో ట్రంప్ సుంకాల భయంతో కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్పులు చేర్పులు తీస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.